గురించి చెప్పాలంటే నీలోని అందం తరగని గ్రంథంలాగా సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి విషయాలు. ఎందుకంటే కొన్ని గ్రంథాలు అర్థం కావు, కొన్ని గ్రంథాలు దొరకవు. అలాంటి వ్యక్తి ఈ జోగారెడ్డి గారు. సార్ మేము ఇద్దరం కలిసి ఇక్కడ హైశ్రమ్ సబ్ డివిజన్ లోపల ఇద్దరం కలిసి పనిచేసినప్పుడు సార్తోన ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్, కొంచెం అగ్రెసివ్, ఎక్కువ లేదనుకో, కొంచెం అగ్రెసివ్ టైప్లో ఉంటుంటే ఇంకా సార్ని చూసి కొంచెం స్లో అయిపోయినా మెత్తగా కాబడిన అయిన తర్వాత ఇక్కడ సారు అయిపోయిన తర్వాత ఈ మైల్రా అయిపోయిన తర్వాత సార్ అప్పుడు వరకు డెవలప్మెంట్ ఫుట్ పవర్ వరకు మీరు నమ్ముతారో లేదో మైసరంలో ఓన్లీ ఫుట్ పవర్ వరకు ఒక దాదాపు మైసరం అండ్ కందుకూరులో 32-33 కిలోమీటర్లు బీటీ రోడ్లు చేసినాం. ఒక 10% ఆర్ఆర్ఎం కలిపి, ఓన్లీ 10% ఆర్ఆర్ఎం, మిగతా 90% ఫుడ్డే, బియ్యమే. అలాంటి ఇద్దరం కలిసి చాలా జర్నీ చేసినాం. ఇక్కడ నుండి పోయిన తర్వాత ఆ క్వాలిటీ కంట్రోల్ అంతా పోయిన తర్వాత మామ్నారు పోయిన తర్వాత సారే ఎట్లుందంటే సార్ అన్న కూడా ఆయన ఇంకా సాఫ్ట్, రవీంద్ర రెడ్డి గారు, ఆయనతోనే కలిసి పనిచేసిన. అట్లా ఇక సార్ గురించి చెప్పిపోతే ఇంకా మేము అడుగుంటే బాగా డిప్టీగా చాలా వర్కులు తెచ్చాడు. అది ఫుడ్ నుండి తెచ్చిండా, ఫ్లడ్ నుండి తెచ్చినా మేము అడుగుకుంటే మొత్తం మీద ఏదో శాంక్షన్ వస్తుండే, వర్కులు చేపిస్తుండేవి. టోటల్గా ఆ విధంగా జరిగింది. సార్కు ఏ ఫైల్ వచ్చినా సంతకం తొందర చేద్దాం, నో కొరీస్ నో వరీస్, కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాడు. ఇప్పుడు ఈయనకు ఏ విధంగా ఏం చెప్పాలనేది మీరు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఎక్కువ ఏం చెప్పలేను. ఎందుకంటే ఒక గుమ్మడికాయకి ఎవరన్నా దిష్టి తీస్తారా? గుమ్మడికాయతోనే మనం దిష్టి ఇస్తాం. కాబట్టి ఆ గుమ్మడికాయ లాంటి వ్యక్తే ఈ జోగారెడ్డి. ఈయనకి ఎక్కదాకా దిష్టి తీయలేము, ఎక్కదాకా ఎంత మాట్లాడినా తక్కువే. కాబట్టి సార్కి మాకు ఇంకో అనుబంధం ఉంది. ఇక్కడ ఈఎన్సి రామోహన్ సార్ కానీ జోగారెడ్డి సారి మా కొత్తగూడకు అనుబంధం ఎక్కువ. కొత్తగూడ డీగా రామోహన్ గారు దాదాపు 5-6 ఏళ్ళు ఉన్నాడు. ఇక్కడ సారు వనపడితే ఈగ వచ్చి మా కొత్తగూడతోన అనుబంధం. ఎందుకంటే నా ఊరు కొత్తకోట. అది యాక్చువల్లీ కొత్తకోట దేనికి ఫేమస్ ఈ మధ్యలో అంటే కొత్తకోట చీరలు ఫేమస్. కొత్తకోట ఈ మధ్యలో సీకులకు ఫేమస్ అయింది. చీరలు కావాలన్నా సీకులు కావాలన్నా అన్నట్లు అయిపోయింది. మా చల్లని చందమామను చూస్తే ఉల్లాసం, పరుగులు తీసే సెలయేరును చూస్తే ఉత్సాహం, ముసిముసి నవ్వులతో పలకరించే మన జోగారెడ్డిని చూస్తే ఆనందం, ఆప్యాయత. ఇదే జోగారెడ్డి గారి స్పెషల్. నీకోసం ఏ మాల తేలేదు, నా మనసును మాలగా మలిచి వేస్తున్నాను, అందుకో ఈ మందార మాల. ఏ పూతోటలో నుంచి రాలేదు ఈ మాల, ఏ చెలికెత్త చెక్కీలో నుంచి రాలేదు ఈ మాల. పంచాయతీరాజ్ శాఖలో పని పడిన నుంచి నింపాను, వారి అనుభవాలను నింపాను, వారి ఆశయాలను నింపాను, సవితమ్మ గారి అనురాగాన్ని నింపాను, తల్లిదండ్రుల ఆశీస్సులు నింపాను, అనుదీపుల ఆప్యాయత నింపాను, శ్రవణ్ ప్రేమ నింపాను. అందుకో ఈ పంచాయతీరాజు మందారమాల. ఈ వీడ్కోలు పండుగ శుభప్రదమై, కోరిన కోరికలు జయప్రదమై, అందం ఆనందం ఐశ్వర్యం అన్నీ కలగాలని ఆశిస్తూ